లేడీస్ అండ్ జెంటిల్మెన్, భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ ఫర్ టేక్ ఆఫ్. అన్ని కుదిరితే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సా అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు భోగాపురం క్రెడిట్ తమదే అంటున్నారని కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్రకు ఉందిలే మంచి కాలం ముందు ముందరా అంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర డ్రీమ్ ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది. ఎయిర్ట్రోమా లైసెన్స్ కూడా వచ్చింది. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైతే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రధాని ఎయిర్పోర్టును ప్రారంభించిన వారం తర్వాత ఆపరేషన్స్ కూడా మొదలవుతాయన్నారు. విశాఖ ఎయిర్పోర్టు కార్యకలాపాలను భోగాపురానికి తరలిస్తామన్నారు. ప్రతిది కూడా ఈ రోజు ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ చేశారంటే ఇమీడియట్ గా కూడా మనం ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్టుగానే మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఈరోజు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎయిర్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఈరోజు భోగాపురం వస్తుంది అనడానికి ఎక్కడ ఎటువంటి సందేహం కూడా నాకు లేదు. ఈ యొక్క ప్రాజెక్టుని ఇనాగ్రేషన్ మరి ప్రధానమంత్రి గారి టైం తీసుకొని ఇనాగ్రేషన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తామని ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. డిసెంబర్ నాటికి ఎయిర్పోర్టును అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వీలైనంత త్వరగా ఎయిర్పోర్టును అందుబాటులోకి తేవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ఎర్ర బస్ రాని దగ్గర ఎయిర్ బస్ ఏం వస్తుందన్న వైసీపీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ తమదేనడం హాస్యాస్పదమన్నారు కేంద్ర మంత్రి. ఫాస్ట్గా చేయాలని లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నిధులు దీనికి సమకూర్చి అన్నీ కూడా చేశాం. ఈరోజు ఎంత ఫాస్ట్గా అయింది కాబట్టి వాళ్ళ మధ్యలో దూరి మా క్రెడిట్ రావాలని వాళ్ళు దూరారు. అది వాళ్ళు కూడా ఆలోచించుకోలేదు ఇలా జరుగుతుందని, ఎంత బ్రహ్మాండంగా చేస్తారని. మేము చేశాం కాబట్టి క్రెడిట్ కోసం వాళ్ళు ఆరాటపడుతున్నారు, మేము ఆరాటపడక్కర్లా. ఎయిర్పోర్ట్ సౌతా నార్తా అంటే అనకాపల్లికి అవతలు తీసుకెళ్తామా యువతలు తీసుకెళ్తామని అంటే ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలంటే ఇక్కడ పెట్టాలని ఆ రోజు సమిష్టిగా ఒక ఆలోచన నిర్ణయం చేశాం. ఆ రోజు వీళ్ళే వ్యతిరేకించారా లేదా? ఎర్ర బస్ అయినా వస్తుందా లేదని వాళ్ళే అన్నారా లేదా? ఎయిర్ బస్ ఎర్ర బస్ రాని దగ్గర ఎయిర్ బస్ ఏం వస్తుందని అన్నారు. నేను ఫస్ట్ ఎయిర్ బస్లోనే వ్యాలిడేషన్ ఫ్లైట్లో ఎయిర్ బస్సే తీసుకొని వచ్చాం ఆ రోజు ఇక్కడికి. విశాఖ నుంచి ఎయిర్పోర్టు దూరం అవుతుందనే అపోహలు వీడాలన్నారు రామ్మోహన్ నాయుడు. విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు కనెక్ట్ అయ్యేలా 7 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్పోర్టుగా భోగాపురం నిలుస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.